నాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో మెసేజ్ వచ్చింది. సో, అది అందరికీ షేర్ చేస్తే చూసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పి అనుకుని నేను ఇది చదువుతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. మీరు అన్ని విషయాలు చాలా బాగా చెప్తున్నారు. సో, ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. వీలైతే ఈ టాపిక్ మీద వీడియో చేయండి మేడం. హెల్త్ బాలేకపోతే డాక్టర్‌కి చూపించుకునే జనాలు మనసు బాలేకపోతే డాక్టర్‌కి ఎందుకు చూపించుకోరు? అది కూడా మెంటల్ హెల్తే కదా, ఫిజికల్ హెల్త్ లాగా. నన్ను అడిగితే ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండి. నిజానికి ఈ ఐడియా చాలా బాగుందండి. బాగున్నారు అనుకునే కపుల్ కూడా అప్పుడప్పుడు జస్ట్ రిలేషన్షిప్ రివైజింగ్ లాగా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుందేమో ఆలోచించండి. సరే, రిలేషన్షిప్ అంతా బాగున్నప్పుడు మనకెందుకు అని అనుకుంటాం, పర్వాలేదు. కానీ అట్లీస్ట్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు, మనసు బాగోట్లేదు వీటన్నిటి వల్ల అన్నప్పుడైనా కనీసం కౌన్సిలింగ్స్కి వెళ్తే దట్ ఈస్ నాట్ ఎ స్టిగ్మా. ఇప్పటికి కూడా మీరు అది ఆలోచించి వెళ్లకుండా ఉండాల్సిన పని లేదు అని గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు వచ్చే కపుల్స్లో కూడా ఒకళ్ళే వస్తారు, రెండో వాళ్ళు చాలా మట్టుకు మాకేం పిచ్చి లేదు కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్తాం, కావాలంటే నువ్వు వెళ్ళు అంటారు. పిచ్చి ఉంటే కౌన్సిలింగ్కి రారండి. ఇబ్బందుల్ని సరిచేసుకోపోతే పిచ్చి పడుతుంది కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.